ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా మళ్లీ మన పూర్వీకుల అలవాట్లు ప్రాముఖ్యం సంతరించుకుంటున్నాయి. ఆరోగ్య స్పృహ పెరగడంతో ఇవాళ చాలా మంది రాగి పాత్రల్లో నీళ్లను నిల్వ ఉంచుకుని తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్లాస్టిక్ బాటిళ్ల స్థానంలో రాగితో తయారైన బాటిళ్ల వాడకం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు రాగి బాటిళ్లలో నీళ్లు నింపుకొని తాగే అలవాటు మన ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లను తాగటం, వాటిని మోసుకెళ్లటం మనలో చాలా మందికి అలవాటు. నిజానికి ప్లాస్టిక్ బాటిళ్లలోని నీళ్లు తాగటం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా రాగితో తయారైన బాటిళ్లలో నీళ్లను నింపుకొని వాటిని తాగటం మన ఆరోగ్యానికి మంచిదని చెబుతారు డాక్టర్లు. రాగి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రాగిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలు విడుదల చేసే ఫ్రీ రాడికల్స్ వాటి దుష్ప్రభావాలను తగ్గించటంలో సహాయపడతాయి. రాగిలో మెలనిన్ అనే మూలకం ఉంటుంది. ఇది చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. రాగి మన రక్తంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సజావుగా పనిచేయటానికి సహాయపడుతుంది. అలాగే హిమోగ్లోబిన్ తయారీకి, శరీరంలోని ఇనుమును పీల్చుకోవటమే కాకుండా రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రాగిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది కీళ్ల నొప్పిని తగ్గించటంలో సహాయపడుతుంది. శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించటంలో బాగా తోడ్పడుతుంది. అంతేకాదు, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రాగిని ఒక సహజమైన యాంటీబయాటిక్గా చెప్పుకోవచ్చు. రాగి బాటిళ్లలోని నీరు తాగటం వలన కలుషిత నీటితో సంక్రమించే అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించుకోవచ్చు. రాగి మూలకం మన శరీరాన్ని చక్కగా శుద్ధి చేస్తుంది. ఇక రాగి సీసాలో నీటిని 6 నుంచి 8 గంటలు ఉండటం ప్రయోజనకరం. ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగటం మరింత ప్రయోజనకరం. అయితే రాగి బాటిల్లో ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండకూడదు. రాగి బాటిల్ లేదా గ్లాస్ మొదలైన వాటిలో వేడి లేదా చాలా చల్లటి నీటిని ఎప్పుడూ నిల్వ చేయకూడదు. ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే నీటిని నిల్వ చేయాలి. రాగి పాత్రలు ఆక్సిజన్, నీరు ఉన్నప్పుడు నల్లగా మారతాయి. కాబట్టి వాటిని తరచుగా నిమ్మ, ఉప్పుతో స్క్రబ్ చేస్తూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.